వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యూఏపీఏ చట్టానికి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతి మహేష్ రావు గారు, మాజీ ఇంకో ఐపీఎస్ పివి సునీల్ గారు, అంబటి రాంబాబు గారు, ఇలా అతిరథ మహారథులందరూ కూడా చాలామంది పాల్గొన్నారు, మాట్లాడారు, అయ్యింది. అక్కడ మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు చేసినటువంటిది, అంటే ఓవరాల్ స్పీచ్ అనేది పక్కన పెడితే అందులో ప్రత్యేకంగా ఒక పర్టిక్యులర్ పాయింట్ని ఆయన అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ మెన్షన్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి అంబటి రాంబాబు గారు ఏంటి ఇలాంటి మాట మాట్లాడడం ఏంటి? సరే, ఆవేశంలో ఏదో అప్పుడప్పుడు మాట్లాడతారు, నాలుగు ఖర్చుకుంటారు, అదంతా కూడా వేరే విషయం. పర్టికులర్గా ఈ అంశం మీద ఆల్రెడీ పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ రావణ్ అనేటువంటి వాడు ఆల్రెడీ దానికి సంబంధించే ఆల్రెడీ ఉపా చట్టం కింద లోపలికి వెళ్ళి కూర్చున్నాడు నెల్లూరులో. మరి అంబటి రాంబాబు గారు ఎందుకు ఇది మాట్లాడారు? ఒకసారి వీడియో చూడండి. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. చూసారుగా ఆయన అన్నటువంటిది. ఈ యుద్ధంలో అంటే ఇక్కడ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు అనేది వీళ్ళ ప్రకారం యుద్ధం. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు అంటే మనం ఏం నేర్చుకోలేదు అనేది ఇక్కడ ఒకటి అర్థమవుతుంది. సరే, బిఫోర్ కామెంటింగ్ ఆన్ దట్, అంబటి రాంబాబు గారు, ఐ లవ్ యూ సార్. నిజంగా నాకు మీరంటే చాలా ఇష్టం. నేనేమి ఇది సర్కాస్టిక్గానో వెటకారంగానో నేనేం మాట్లాడడం లేదు. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరే, రాజకీయంగా మీరు ఏ మాటలు మాట్లాడినా, మీవి ఏవి లీకేజ్లు వచ్చినా, ఏం చేసినా అవన్నీ పక్కన పెట్టేస్తే, మీ నటనకి నేను చాలా అద్భుతమైనటువంటి అభిమానిని. నేను చూశాను మిమ్మల్ని ఇండస్ట్రీ ఎందుకు మరి దూరం చేసుకుందో నాకైతే తెలియదు. చాలా చక్కటి కామెడీ టైమింగ్ మీలో ఉంది. ఒక మంచి అగ్రశ్రేణి హాస్య నటుడు అనాలా, హాస్య కథానాయకుడు అనాలో తెలియట్లేదు, కానీ ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఈ రోజు ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠలు బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఇలాంటి వాళ్ళ సరసన మీరు కూడా ఉండేవాళ్ళేమో ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఎమోషన్ కానీ, ఆ గాంభీర్యం కానీ, ఆ భావ వ్యక్తీకరణ కానీ మీ దగ్గర ఉందనేది నేను అబ్జర్వ్ చేశాను. ఇట్స్ అ కాంప్లిమెంట్. డెఫినెట్లీ ఇది కాంట్రాడిక్టింగ్ ఏం కాదు, ఇంకోటి కాదు. అలాగే మీరు ఎన్నో పుస్తకాలు చదివాను అని అన్నారు. అలా తెలిసింది బయట సన్నిహితుల ద్వారా. అంబటి రాంబాబు గారు అనేక పుస్తకాలు చదివారు. సాహిత్యం అంటే ఆయన కూడా చాలా అభిమానం ఉంది అనేటువంటిది కూడా నేను విన్నాను. ఒక సాహిత్యాభిమానిగా నేను మిమ్మల్ని ఇష్టపడతాను డెఫినెట్గా, అందులో డౌట్ అయితే లేదు. రాజకీయపరంగా వచ్చినప్పుడు, లేదు బయట ఉన్నటువంటి దాని మీద అనాలిసిస్ చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి దానికి ఉపమానాలు జోడిస్తాం, అందులో అభ్యంతరం ఉండదు. దాన్ని మీరు వెటకారం అనుకుని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనుకుంటే అది మీ అభిప్రాయం. ఐ రెస్పెక్ట్ దట్, ఫైన్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఈ ఆధునిక సమాజంలో రావణులే గెలిపిస్తారు, గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా గెలిపించాల్సిందే రావణుణ్ణి. అంటే మీరు ఏ రావణ్ గురించి మీరు కోట్ చేస్తున్నారు? మీరు ఒకవేళ భక్తి తత్పరుడైనటువంటి, శివభక్తుడైనటువంటి ఆ రావణ బ్రహ్మ గురించి మీరు కోట్ చేస్తే, ఆ రావణ బ్రహ్మని గెలిపించాలి అన్న దగ్గర మాత్రమే నేను ఏకీభవిస్తాను. నేనే కాదు, సమాజం కూడా ఏకీభవిస్తుంది. శివతాండవ స్తోత్రాన్ని మనకి ప్రసాదించినటువంటి ఆ రావణ బ్రహ్మని, చతుర్వేద పారంగతుడైనటువంటి ఆ రావణ బ్రహ్మని గెలిపించాలి అంటే. కానీ సీతమ్మని చెరపట్టినటువంటి రావణాసురుడు అనేటువంటి రాక్షసుడిని గనక గెలిపించాలి ఈ ఆధునిక సమాజంలో అంటే, అప్పుడు రాముడు ఆటోమేటిక్గా వస్తాడు సార్, శ్రీరాముడు వస్తాడు సార్. రావణుడు ఎక్కడ గెలవడు సార్. ఆ ఆధునిక సమాజం అయినా, త్రేతాయుగమైనా, అప్పటికీ ఇప్పటికీ గెలిచేది చివరికి రాముడే. ధర్మమే తప్ప అధర్మం గెలవదు సార్. అధర్మానికి ఆడంబరం ఎక్కువ, అట్టహాసం ఎక్కువ, ముందు గోల్ చేస్తుంది. మనకి పద్యం ఉంది కదా, కంచు మోగినట్లు కనకంబు మోగునా అని. అలాగా కంచులాగా మోగుతుంది అధర్మం అనేటువంటిది ముందు. కానీ ధర్మం అనేటువంటిది ఉంది సార్. సైలెంట్గా అయినా సరే ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది. అధర్మం ఆధునిక సమాజంలో కాదు కదా, ఏ యుగమైనప్పటికీ కూడా అధర్మం గెలవదు. మీరు చట్టాల ప్రకారం మాట్లాడితే, ఇప్పుడు ఈ ప్రశ్న జోసెఫ్ గురించి మాట్లాడితే దాంట్లో చాలా కాంట్రడిక్టింగ్స్ ఉన్నాయండి.
చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మేబీ మీరు ఒక ఆవేశంలో అక్కడ ఈ మాట మాట్లాడారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్ప మీరేదో కావాలని డెలిబరేట్గా అన్నారని కూడా నేను అనుకోవట్లేదు. బట్ అదే సేమ్ అగైన్ యాజ్ అ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేసింది అనేటువంటిది. రావణాసురుడు ఎప్పటికీ ఎక్కడా కూడా గెలవడు సార్. మనకి పురాణాలు ఇతిహాసాలు చెప్పింది నేర్పింది అదే. ఆదికావ్యం రామాయణం మనకి చెప్పింది అదే సార్. సీతమ్మని చెరపట్టడానికి అదే ఇప్పుడున్నటువంటి దానిలో చెరపట్టడానికి ఎవడన్నా ప్రయత్నిస్తే అధర్మం అక్కడితోటి అంతం అవుతుంది ఖచ్చితంగా. ధర్మో రక్షతి రక్షిత చెప్పారు కదా పెద్దలు. అది కూడా పెద్దలు మీరు గమనించాలి. అంతే తప్ప ఇక్కడ అవసరమైతే లేదండి. రావణాసురుణ్ణి గెలిపించాల్సినటువంటి అవసరం ఆధునిక సమాజం కాదు కదా. రేపొద్దున్న ఇంకెన్ని యుగాలు మారినప్పటికీ కూడా మళ్ళీ సత్యయుగం వచ్చిన, ఎందుకంటే మనకి మారుతుంది కాలగమనం, కాలచక్రం అనేది నిరంతరాయంగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసేదంతా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం అంతే. రేపు ఏంటనేది మనకు కూడా తెలియదు. సో దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని ఆధునిక సమాజంలో సైతం రావణాసురుణ్ణే మనం తీసుకెళ్ళి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత మనకుంది అంటే అది బాధ్యత కాదండి. అది మనం కూడా రాక్షసులు అవ్వాలి అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక మీనింగ్ వస్తుంది. అది ఎవ్వరు రాక్షసులు అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే రాక్షసులు అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ రాముడు వస్తాడు, ఆ రామ బాణం వస్తుంది. వచ్చిందా తలలు అంతే, ఖచ్చితంగా జరుగుతుంది అది. సో ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్పదగింది. అంతకుమించి ఏం లేదు. మీకు తెలుసు కానీ తెలియకుండా ఎందుకు ఇది మాట్లాడారో తెలియట్లేదు. రామాయణం ఎన్నోసార్లు చదువుంటారు మీరు, ఎన్నో ప్రవచనాలు కూడా వినుంటారు మీరు, ఎన్నో ప్రవచనాలు. సీతమ్మ తల్లి ముందుకు వచ్చి రావణాసురుడు మాట్లాడే ఆ సందర్భంలో సీతమ్మ కనీసం రావణాసురుణ్ణి చూడకుండా గరికని అడ్డం పెట్టుకొని ఓరి 10 తలల పురుగా అని చెప్పిందండి. మరి ఆ పురుగు కుట్టడానికి వచ్చినప్పుడు ఏం చేస్తామండి? మనం మామూలుగా దోమ కుడితేనే పట్మని కొట్టి చంపేస్తాం కదా. అలాంటి రావణాసురుల్ని గెలిపించాలి అంటే మన కూడా ఎవడో ఒకడు పట్మంటాడు. అది ధర్మం సార్, అది ప్రకృతి నియమం. అది అధర్మం ఎప్పుడు కూడా గెలవదు. కేవలం అట్టహాసంగా నేను ఇక్కడ నిలబడ్డాను అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ఆ విజయం కానీ ఆ ఆర్భాటం కానీ కేవలం తాత్కాలికం మాత్రమే, కేవలం తాత్కాలికం అంతే తప్ప రావణాసురుని గెలిపించాలి, రావణులు కావాలి, ఇలాంటి పదజాలాలు, ఇలాంటి అభిప్రాయాలు సమాజంలో ఇప్పుడు పనికి రావు, అవసరమే లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.